జనసేన ఎమ్మెల్యేలకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక బాధ్యతలు అప్పగించారు. శాసనసభలో జనసేన పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా నారాయణ మనోహర్ నియమిస్తూ జనసేన నేత నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు శాసనసభాపతికి ఉప ముఖ్యమంత్రి పవన్ సమాచారం అందించారు. అంతేకాకుండా పార్టీ చీఫ్ విప్గా నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవ్ని, కోశాధికారిగా భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులను సేన నియమించారు. ఇక పార్టీ కార్యదర్శులుగా విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, రాజోలు ఎమ్మెల్యే వరప్రసాద్ నియమిస్తూ సేనాని ఉత్తర్వులు జారీ చేస్తారు. జనసేన ఎమ్మెల్యేలకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక బాధ్యతలు అప్పగించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా అమరావతి బ్యూరో సాంబశివరావు జనతారు. సాంబశివరావు, ఇంకా ఎవరెవరికి ఏ బాధ్యతలు అప్పగించారు సేనాని? సతీష్, మనం చూసినట్లయితే జనసేన పార్టీలో కీలక బాధ్యతలతో పాటు కీలకమైనటువంటి మరికొన్ని పదవులను కూడా జనసేన పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొంతమంది ఎమ్మెల్యేలకు అప్పచెప్పడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే శాసనసభలో జనసేన పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా నాదెండ్ల మనోహర్ ని ఏకగ్రీవంగా ఎన్నిక చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా శాసన సభాపతిగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం పార్టీ చీఫ్ విప్ గా నెల్లిమర్ల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి లోకం మాధవిని నియమిస్తూ, అదేవిధంగా కోశాధికారిగా భీమవరం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పులవర్తి రామాంజనేయులు, కార్యదర్శులుగా విశాఖ సౌత్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చెన్నుబోయిన వంశీకృష్ణ శ్రీనివాస్, అదేవిధంగా రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ను కూడా పవన్ కళ్యాణ్ నియమించడం జరిగింది. మొత్తం మీద జనసేన పార్టీకి సంబంధించి గెలిచినటువంటి వారికి తగిన ప్రాధాన్యత కూడా ఇచ్చేటటువంటి క్రమంలో శాసనసభకు సంబంధించి ఈ యొక్క ప్రతిపాదనని పవన్ కళ్యాణ్ అయితే శాసన సభాపతికి పంపించడం కూడా జరిగింది. దానికి సంబంధించి మొత్తం అంతా కూడా ఏకగ్రీవంగా కూడా వాళ్ళందరూ కూడా ఎన్నికైనట్టుగా మనకు సమాచారం అవుతుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.